నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఏప్రిల్ 29 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32 ఈ రోజు తిది విధియ సాయంత్రం 5:35 తదుపరి తదియా తిది ప్రవేశము నక్షత్రం కృతికా నక్షత్రం సాయంత్రం 6:49 వరకు తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం 8:12 నుంచి 9:37 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:16 వరకు తిరిగి మరలా రాత్రి 11:04 నుంచి రాత్రి 11:50 వరకు రాహుకాల సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు యమగండ కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఇది నేటి పంచాంగం నమస్తే నమస్తే ఏప్రిల్ 29 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి పరిహారాలు సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రముఖమైన కీలకమైన బాధ్యతలను చేపడతారు సక్సెస్ ను కూడా సాధిస్తారు విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఈ రోజు అత్యంత శుభదినము ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చూసినట్టయితే ఆర్థికంగా విశేషమైన లాభాలు ఈ రోజు అందుకోబోతున్నారు ఆర్థిక లావాదేవీలు ఏవి చేయాలన్నా ఈ రోజు తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిరాకు విసుగు మానసిక అలజడి ప్రశాంతత లోపించడము కనబడుతున్నాయి కుటుంబపరంగా చూసినట్టయితే వాగ్వాదాలు వివాదాలు చెలరేగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకుని సమన్వయ ధోరణి అవలంబించండి అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు పసుపు రంగు కలిసి వచ్చే అంటే మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు అధికారుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఒక కీలకమైన వార్త వారు మీకు అందించబోతున్నారు స్థాన చలనాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి దీంతో పాటు ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ప్యాకేజ్ పెరగడము ఏరియర్స్ అంటే ఎక్కువగా రావటము ఇలాంటి శుభవర్తమానాలు శుభ సూచనలు ఈ రోజు ఉద్యోగస్తులకు కనబడబోతోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి కొంతమంది ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల ఈ రోజు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి లాభాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కానీ మానసికంగా కుంగిపోయే రోజు ఈ రోజు మీకు అనిపిస్తోంది దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసుకోండి కుటుంబపరంగా చూసినట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు లేవు అన్యోన్యంగా ఉంది శుభవార్తలు వింటారు సామరస్యంగా ఇంట్లో ఉండబోతోంది మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు గోధుమ రంగు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అన్ని విధాల జయము స్థిరత్వము ప్యాకేజీలు పెరగడము స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి విద్యార్థులకు చూసినట్టయితే గ్రూప్ స్టడీస్ మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి వ్యాపారస్తులకు చిన్ని లాభాలే వస్తాయి తప్ప మీరు ఆశించినంత స్థాయిలో ఈ రోజు వ్యాపారాలు లాభాలు కనపట్టలేదు పెట్టుబడులు మాత్రము ఈ రోజు ప్రయత్నం చేయకండి తదుపరి రోజుకు పోస్ట్ పోన్ చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషంగా ఉంటుంది అన్యోన్యంగా ఉంటుంది బంధుమిత్రుల రాకపోకలతో చాలా సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు నీలి రంగు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః